దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి, ప్రభు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక ప్రత్యేకమైన ఆదివారమున దేవుని స్తుతించేదానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు కానీ చాలా సమయాల్లో మనం అవకాశాన్ని సద్వినియోగపరుచుకోం. ఎందుకంటే మనుషుల జీవితాలు ఎలాగైపోయినాయంటే రానున్న రోజుల్లో బిజీ లైఫ్ ఏందండి, బిజీ, మనుషులు బిజీ అయిపోయారు. ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు మనుషులకు చాలా పనులు లేదా ఆలోచనలు, వీటన్నిటి ద్వారా మనిషికి టెన్షన్ ఎక్కువైపోతుంది. మీకు తెలుసో తెలియదో, జ్వరానికి, తలనొప్పికి, లేకపోతే ఇంకొకటి వ్యాధికి, ఏదైనా షుగర్ అని, బీపీ అని ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికీ ట్యాబ్లెట్స్ అనేవి మీరు చూస్తుంటారు. టెన్షన్కి కూడా మాత్రం ఉంది, మీకు తెలుసా? టెన్షన్ ట్యాబ్లెట్ ఉందని తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులకి ఆందోళన, టెన్షన్, భయం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే బిజీ అయిపోవడం ద్వారా. టెన్షను, ఆందోళన ఎందుకు వస్తుంది? భయమే అయినప్పటికీ దానికి కరెక్ట్ రీజన్ చెప్పాలంటే క్లారిటీ లేక. ఏంది? క్లారిటీ లేక టెన్షన్ కలుగుతుంది. అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఏదైనా జరగచ్చు అన్న క్లారిటీ మనకు లేదు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? టెన్షన్ పడతాం. రేపేం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఏంటి ఇలాగ అయిపోయింది, రేపు నేను అనుకున్నది జరుగుతుందా జరగదా, ఇవన్నీ కూడా మనుషులంగా మనం చాలా ఆందోళనకు గురయ్యే పరిస్థితులు. అయితే మనం ఎంత ఆందోళన చెందినా, ఎంత ఆలోచన చేసినా, ఎంత దాని గురించి మనం ప్రయాసపడినా ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ మనుషులంగా మనమైతే దాని గురించి కొంచెం ఆలోచన చేస్తూ ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాం. దీని ద్వారా అనారోగ్యం వస్తుంది, మనసుకు నెమ్మది ఉండదు, ఎన్నో రకాలైన పరిస్థితులకు గురవుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ఉన్న మాటను చూస్తే మనం 2వ అధ్యాయము 21 వచనాన్ని చదువుతాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఇక్కడ ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు. మొదట పురుషుని దేవుడు కలుగు చేశాడు. ఆ తర్వాత స్త్రీనిగా ఆయన సృజించాడు. ఇక్కడ మనము ఆలోచన చేసి గమనిస్తే ఆదాము నిద్రపోతున్నాడు. ఎలాంటి నిద్ర అంటది? గాఢ నిద్ర అంట. నిద్రపోతున్నప్పుడు దేవుడు తన పని చేశాడు. ఆదాము ఆలోచించి హవ్వను సృష్టించల. ఆదాము ప్రణాళిక వేసి, అంటే ఒక ప్లాన్ చేసి హవ్వను తయారు చేయల. అతను విశ్రాంతిలో ఉండగానే దేవుడు తన పని చేశాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో, మన యొక్క కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో మనం వెళ్ళే ఆ మార్గంలో చాలా సందర్భాల్లో టెన్షన్ పడుతూ ఉంటాం. దీనికి అందరికీ టెన్షన్ ఉంటుంది. నాకు తెలిసి మీ అందరికంటే నాకు కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నా. కొంచెం ఆందోళన కావచ్చు, ఎందుకో తెలియదు, మనిషికి స్వాభావికంగా టెన్షన్ వస్తుంది. నేను ఈ వాక్యం రాసుకుంటూ ఉండంగానే నాకు అనిపించింది, నా కోసమే ఉన్నట్టుంది ఆదివారం వాక్యము. నాయన, నాతో నువ్వు బాగా మాట్లాడాలా, ఈ టెన్షన్లు ఏమి లేకుండా చేయాలా నాయన అని చెప్పి అనుకున్నా మనసులో. దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు ఆలోచించినంత మాత్రాన, చింతించినంత మాత్రాన, దిగులు పడినంత మాత్రాన, దాని గురించే ఆలోచన చేస్తూ బాధపడుతున్నంత మాత్రాన నీ ఎత్తును మోరడెక్కువగా
చేసుకోలేవంట. అది బైబిల్లో ఉన్న మాట. సొలొమోను రాజు, దావీదు కుమారుడు సొలొమోను రాజు కీర్తనలో ఒక చక్కటి మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడంటే, కీర్తన 127 రెండో వచనాన్ని మనం చదివితే, కీర్తన 127 రెండో వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమని రాయబడింది అక్కడ? సొలొమోను రాజు ఏం మాట్లాడాడు? మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అంటే ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి చాలా రాత్రి అయ్యేంత వరకు మనం సంపాదించినా అది వ్యర్థమే అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు? తన ప్రియులు ఎవరు చెప్పండి? ఎవరమ్మా? దేవుని బిడ్డలు నిద్రించుచుండగా వారికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? వారికి ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చుచున్నాడు? వారికి ఏమైతే అవసరమో అది వారికి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థం, మీరేం పనులు చేయబాకండి, ఉద్యోగాలకు వెళ్ళబాకండి, ఇంట్లో మంచం మీద కాలు వేసుకొని పనుకుంటే అన్నీ వచ్చేస్తాయని అర్థం కాదు. పని చేయడం వేరు, అధికంగా పని చేయడం వేరు. అధికంగా పని చేయడం వేరు. సహజంగా రోజుకి మనిషి ఎన్ని గంటలు పని చేస్తాడు? 8 గంటలు పని చేస్తాడు అనుకుంటున్నా నేనైతే. కొంతమంది 8 గంటల కాక ఇంకా ఎక్కువగా పని చేసే వాళ్ళు ఉన్నారు. అది వ్యర్థం అంటున్నాడు సొలొమోను రాజు. ఇప్పుడు 8 గంటల కాక అంతకు మించి ఎక్కువ చేసేది దేనికోసం? కొంచెం ఎక్కువగా సంపాదించుకోవాలనుకునే దానికోసం. ఆ విధంగా సంపాదించడం వ్యర్థం. ఎందుకు? నువ్వు ఎంతవరకైతే పని చేస్తావో అంతవరకు నీకు ఉన్నదాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే ఈ విధంగా పని చేసే వాళ్ళకు కూడా మనం వారిని తప్పు పట్టాలా పట్టకూడదని పక్కన పెడితే, ఎన్నో ఆలోచనల వల్లే వారు ఇంకా ఎక్స్ట్రా టైం పని చేస్తారు. ఎక్కువగా అప్పులు చేయడం కావచ్చు, లేదా ఇంకేదైనా అవసరతలో కావచ్చు, ఇంకేదైనా అవసరంలో కావచ్చు. చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను, చాలా మంది చిన్నపిల్లలు యవనస్తులు చదువుకుంటేనే బేల్దారి పనికి పోతుంటారు. ఎందుకు పోతున్నారు వాళ్ళు బేల్దారి పనికి అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మా అమ్మ మా నాయన నాకు ఫోన్ కొనియట్లేదు, ఆ పని చేసి నేను ఫోన్ కొనుక్కోవాలని చెప్పి వెళ్తారు. వారికి అవసరం లేదు, ఆ విధంగా కష్టపడడం అవసరం లేదు. కానీ వారికి ఉన్న ఆలోచన ఏంది? ఒక ఫోన్ కావాలి, అందరి చేతిలో ఫోన్ ఉంది, నా చేతిలో కూడా ఫోన్ ఉంటే బాగుండేమో, ఇలాంటి ఆలోచనలు. ఈ ఆలోచనల ద్వారా గుర్తుపెట్టుకోండి, టెన్షన్ ద్వారా మానసికంగా మనం చాలా ఇబ్బంది పడుతాం. ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇలాంటి ఆలోచనలు మనల్ని ఆరోగ్యాన్ని క్షీణించేదానికో, లేదా దేవునికి దూరం అయ్యేదానికి, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండేదానికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది. అందుకే యేసయ్య చెప్తాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 25, 27 వచనాలు నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 వచనం చదువుతున్నా. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చూడండి మనుషులకి ఎన్ని చింతలు ఉన్నాయో. ఉదయం లేచిన తర్వాత చాలా మంది స్త్రీలకు ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఈరోజు ఏం కూర చేయాలబ్బా అని. ఈరోజు ఏం కూర చేస్తే బాగుండు, ఎలా చేస్తే బాగుండు అనేది ఒక బాధ. పండగ వచ్చింది,
పుట్టినరోజు వచ్చింది, ఏదైనా ఫంక్షన్ అయింది, ఎప్పుడు చూసినా పాత గుడ్లేనా, కొత్త గుడ్లు ఉంటే ఎంత బాగుండు అనేది ఒక చింత. అది కూడా ఒక చింతే. ఉన్న గుడ్డలతోటి హ్యాపీగా వేసుకొని పోవచ్చు. అంటే మన దగ్గర డబ్బులుండి కొనుక్కుంటే తప్పు లేదండి. నేను దాని గురించి మీరు మంచి బట్టలు వేసుకుంటే నేను తప్పు అని చెప్పట్లా. లేకపోయినా కూడా నాకు కొత్త బట్టలు ఉంటే బాగుండు అని చింతపడడం ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. దేవుడు అదే చెప్తున్నాడు. ఏమి తినాలా అని, ఏమి ధరించుకోవాలా అని చింతపడబాకండి. ఇంకా దేవుడు ఏం చెప్తాడంటే, అదే 6వ అధ్యాయం 34వ వచనంలో, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈ రోజు నువ్వు పడుతున్నావు ఏదో ఒక శ్రమ, రేపటిని గురించి ఆలోచించడం ఎందుకు అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తును గురించి ఆలోచించబాకండి. రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, అవలెల్లుండి ఏం జరుగుతుందో. నేను చాలా చిన్న విషయానికి టెన్షన్ పడ్డా. స్లాబ్కి కంకర తీసుకొస్తా అని చెప్పారు. 10 గంటలకు వస్తుంది అన్నాడు, 11కు వస్తుంది అన్నాడు, 12కు వస్తుంది అన్నాడు. చివరికి 2 అయిపోయింది. ఫోన్లు చేస్తే వాళ్ళు ఎత్తట్లా. నాకున్న ఆందోళన ఏంటంటే, అసలు వస్తుందో రాదో, రేపటి రోజున ఈ రాకపోతే, ఈ మెటీరియల్ రాకపోతే పని ఆగిపోద్ది కదా అని చెప్పి ఆందోళన. ఆ తర్వాత వారి నిజంగానే బండి ఏదో పాడైపోయి ఆగిపోయింది. కానీ ఈరోజు ఉదయాన్నే వేరే షాప్ దగ్గర నుంచి ఆ మెటీరియల్ అనేది వచ్చేసింది. అంటే నేను టెన్షన్ పడటం లేదని చెప్పట్లేదు, టెన్షన్ పడుతున్నాం. కానీ దేవుడు దానికి ఒక సొల్యూషన్, ప్రతి చిన్న విషయానికి మనం ఆలోచన చేస్తూ ఆందోళన పడుతూ, ఆఖరికి తిండిల గురించి, వస్త్రాల గురించి, రేపటి దినం గురించి. చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, లేదా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, లేదా చేతి పని చేసే వాళ్ళు ఉండొచ్చు, డ్రైవింగ్ చేసే బిడ్డలు ఉండొచ్చు. అయితే మీరందరూ, మనమంతా కూడా మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే, ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తాం, ఏం జరుగుతుందో, ఆ చేతి పని స్థిరపరచబడుతుందో లేదో, పని వస్తుందో రాదో, ఉద్యోగం బాగుంటుందో ఉండదో, ఇలాంటి ఆలోచనలన్నీ మనం పెట్టుకుంటాం. కానీ ఈ ఆలోచనలు మనం పెట్టుకోవడం ద్వారా ఏది జరగాలదే జరుగుతుంది. నా నమ్మకం ఏంటో తెలుసా? మేము ఎప్పుడైనా ఫంక్షన్లు పెట్టుకుంటే ఖచ్చితంగా వాన పడుతుందని నాకు నమ్మకం. ఫంక్షన్లు పెట్టుకుంటే నాకున్న నమ్మకాన్ని బట్టి నేను పడుతుందా అని చెప్పి ఆలోచన చేసి నిజంగానే పడుతుంది వర్షం. నిజంగానే పడుతుంది వర్షం. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఈ రోజున మనం ఈ రోజుని గురించి, రేపటిని గురించి, తిండిల గురించి, వస్త్రాల గురించి, పనుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు హవ్వను సృజించినప్పుడు ఆదాము ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సొలొమోను అంటున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. వారికి ఏం కావాలో అది ఇస్తాడు. ఈ రోజున ఇలాగా బాధపడుతున్న క్రైస్తవులు ఈ ఆలోచనల నుంచి ఎలా బయటకు రావాలి అంటే, ఈ ఆలోచన అనే చింత నుంచి ఎలా బయటికి రావాలంటే, ఈ ఆలోచనల్ని ప్రార్థనగా మార్చుకున్నప్పుడు మనం వీటి నుంచి బయటకు వస్తాం. హల్లెలూయా. నిజంగా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నాకు ఆందోళన కలిగినప్పుడు, లేదా టెన్షన్ కలిగినప్పుడు, లేదా మనసుకు బాధ లేనప్పుడు, దేవుని పాదాల చెంత కొంత సమయం గడిపినప్పుడు హృదయం అంతా ప్రశాంతంగా అయిపోద్ది. నాకు ఎంతో నెమ్మది కలిగి, సమాధానం, హృదయం లేదా గొప్ప ఆనందం కలిగినట్లుగా నా మనసంతా మార్చబడిపోద్ది. నాకు ఇంక ఏం చేసినా కూడా ఆ సంతోషం అనేది రాదు. కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర, అయ్యా నా హృదయానికి సమాధానం కావాలని అడిగినప్పుడు దేవుడు గొప్ప సమాధానం నా పట్ల కలిగిస్తూ ఉంటాడు ప్రతిసారి. అది నా యొక్క వ్యక్తిగత అనుభవం మీకు చెప్పట్లేదు, కానీ బైబిల్లో ఉన్న మాటే అది కూడా.
గడిచిన రాత్రి కూడా మీతో నేను వాక్యాన్ని పంచుకున్నాను జనార్దన్ గారి గృహం నందు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపముల దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతపడబాకండి. ఆహారం గురించి, వస్త్రాల గురించి, ఇల్లు కట్టలేకపోతున్నామే, అనుకున్న వస్తువులు కొనలేకపోతున్నామే, బంగారు కుదవలో ఉందే ఎప్పుడు విడిపించాలి, లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అంటే ప్రార్థన చేయడం వేరు, వాటిని గురించి అదే పనిగా ఆలోచించడం వేరు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నాను, మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. వీటితో పాటు మనకు ఎక్స్ట్రా ఆఫర్లు ఏంటంటే నిందలు, అవమానాలు. అంటే పనులు జరగకపోగా, కష్టాలు తీరకపోగా ఎవరొకరు బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇరుగు పొరుగులో కావచ్చు, నిందలు, అవమానాలు మన మీద వేస్తూ ఉంటారు. మనం బాగున్నప్పటికీ, మంచిగా ఉన్నప్పటికీ నిందించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనకేం కలిగిస్తాయి అంటే, ఏం కలిగిస్తాయి? చింత కలిగిస్తాయి, బాధను కలిగిస్తాయి. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ చింతను మనం ప్రార్థనగా మార్చుకోవాలి. హల్లెలూయా. దేని గురించి చింతపడాల్సిన అవసరం లే, ఏం జరగనదే జరుగుతుంది. దేని గురించి చింతపడాల్సిన అవసరం లే, దాన్ని మీరు ప్రార్థనగా మార్చుకుంటే మీ హృదయంలో గొప్ప సమాధానం కలిగిస్తుంది దేవుడు. మీకు గొప్ప ఉదాహరణ చెప్పాలంటే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో హన్నా అనే భక్తి పరురాలను గురించి అక్కడ రాయబడిన మాట. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఏమని రాయబడింది అక్కడ? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఆమె దేవుని పాదాల చెంత ప్రార్థిస్తున్నప్పుడు ఆమె కలగవలసిన ఆ కార్యమును దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఈ రోజున మీకు ఎంతో మంచి చక్కటి మందిరం ఉంది, మీకు ఇంట్లో సమాధానం లేదు, ఒకవేళ ఇంట్లో హృదయంలో నెమ్మది లేకుండా ఉంది, ఏదో కారణం చేత మీరు సంతోషంగా మందిరంలోకి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు. అది మీ హృదయాలకు చాలా గొప్ప సమాధానం కలిగిస్తుంది. చాలా మంది దాన్ని ఉపయోగించుకోరు. దేవుని సన్నిధిలోకి అలా శుక్రవారం, అలా ఆదివారమే వస్తారు. ఇది అనేక జనులకు ప్రార్థనా మందిరం. హల్లెలూయా. నిద్రపోయేదానికి కాదమ్మో, నిద్రపోయేదానికి కాదు, మాట్లాడుకునేదానికి కాదు, గలాటాలు వేసుకునేదానికి కాదు, తొగులు వేసుకునేదానికి కాదు. యూట్యూబ్లో చూస్తున్న కొన్ని సంఘటనలు, ఆడాడో చర్చిలో ఉండేవాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకోళ్ళు ఏం చెప్తారు? సమాజానికి సందేశం ఏమిస్తారు? ఈ చర్చి అనేది గలాటాలకు కాదు, తొగులకు కాదు, నిద్రపోయేదానికి కాదు, నిద్రలు చేసేదానికి కాదు. చాలా మంది ఏం చేస్తారంటే, అంటే మీకు చెప్తున్నా వినండి, అది మీరు చేస్తారా చేయరా అనేది నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాది. మీకు ఎన్నోసార్లు చెప్పా, మన సహోదరులు ఎన్నో మతాలకు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళకి కలిగిన క్రమాలు, కట్టుబాట్లు ఉన్నాయి, మనకున్న కట్టుబాట్లు, క్రమాలు కొన్ని ఉన్నాయి. వారి గృహాల్లో ఎవరైనా మరణించినప్పుడు వారు నిద్ర చేయడానికి పొలిమేర దాటి వెళ్తారు. క్రైస్తవులకి అవసరం లేదు. వింటున్నారా? క్రైస్తవులకి అవసరం లేదు. ఎందుకంటే మా తాత చనిపోయాడు, నాకు తెలిసి అయితే మా తాత చనిపోయాడు మా ఇంట్లో. తర్వాత మా అమ్మ చనిపోయింది ఈ మధ్యకాలంలోనే. మా తాత చనిపోయినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి నిద్ర చేయలే, మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళి నిద్ర చేయలే. ఇంకోటి, మేము ఎక్కడికైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి మేము వెళ్ళకుండా ఉన్నామే కానీ బ్రహ్మాండంగా ఎక్కడికైనా తిరగతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఈ లోకంలో ఈ లోకంలో మనం చింతిస్తున్న దాన్ని బట్టి, మనుషులు మాట్లాడుతున్న దాన్ని బట్టి, మనుషులకు కలిగి ఉన్న మనస్తత్వాన్ని బట్టి మనం ఎన్నైతే హృదయంలో పెట్టుకొని బాధపడుతూ ఉంటామో అది మన మనసుకు, మన జీవితానికి హాని కలిగిస్తదే కానీ మనకు క్షేమాన్ని కలిగించదు. గుర్తుపెట్టుకోండి. హన్న బాధపడింది, దుఃఖించింది. ఇప్పుడు అసలు మీరు ఏడవబాకండి, బాధపడబాకండి నేను చెప్పగలనా? ప్రతి మనిషికి బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాన్ని మనం ఏం చేయాలా? హన్న ప్రార్థనగా మార్చినట్లుగా మనం కూడా ప్రార్థనగా మార్చాలి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసిందామె? మందిరానికి వచ్చి ప్రార్థించింది. ఈరోజు చాలా మంది మందిరాలకు వచ్చి ప్రార్థన చేయరు. అలాగని మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోవద్దని కాదు. మందిరంలో ఆరాధన లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా మనం దేవుని దగ్గర మన మొరను వినిపిస్తున్నప్పుడు, అందుకే కదా హన్న తన బాధను అందరికి వినిపించేట్లు ప్రార్థన చేయలాడా. వినిపించలేదు కాబట్టే ఏలి అనే దైవజనులు ఏం చేశారు? ఆ మత్తురాలుగా ఉందని చెప్పి అపార్థం చేసుకున్నారు. వినిపించుంటే అపార్థం చేసుకోడు కదా. ఇప్పుడు నీ ప్రార్థన 10 మందికి తెలియాల్సిన అవసరం లే. నీ హృదయంలో ప్రార్థిస్తున్నా కూడా దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇది ప్రార్థనా మందిరం? ప్రార్థనా మందిరాన్ని ప్రార్థనా మందిరంగా ఉపయోగించాలా. ఈరోజు చాలా మందికి దాని విలువ తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మీకు చెప్తున్నాను అర్థమయ్యేదానికి. ఈ వారంలో గురువారం రోజు మేము స్లాబ్ వేయించాలనుకున్నాం. అది పోస్ట్ పోన్ అయ్యి సోమవారంకి రేపటికి రోజుకి అది అయింది. ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్పమంటారా? మాకు వచ్చే మేస్త్రి ఈ వేరే వాళ్ళకి సెంటరింగ్ అప్పగించాం. మేస్త్రికి ఏం చెప్పామంటే కాంక్రీట్ పోసే వాళ్ళని చూడయ్యా అని చెప్పాం. ఆయన చూసి 2-3 రోజులు చూసి లేట్ చేసి ఎవరు కుదరట్లేదని చెప్పాడు. చివరికి సెంటరింగ్ వాళ్ళకే ఫోన్ చేసి అయ్యా మాకు కుదరలేదని చెప్పాడు, సోమవారం రోజు మీరే దాన్ని చేయండి, మీకు డబ్బులు ఇస్తాం, మీకు ఎంతో చెప్తే చేస్తామంటే, సార్ సోమవారం రోజు చాలా మంచి రోజు సార్, మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఆ రోజు దొరకడం కష్టం అని చెప్పాడు మొదట. మీరు ఆలకించండి, నేను చెప్తున్నా. ఆ రోజు మంచి రోజు అని తెలియదు, ముహూర్తం అని తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఆ రోజు సెట్ అయింది. మేము ఎప్పుడు అనుకున్నాం? గురువారం వేయాలనుకున్నాం, అది సోమవారానికి పోస్ట్ పోయిన్ అయింది. మంచి రోజు అని తెలియదు, అసలు ఆ సెంటరింగ్ వాళ్ళకే చెప్పాను నేను, అయ్యా మంచి రోజు అని నాకు తెలియదు, ముహూర్తం అని నాకు అసలు తెలియదు, మీరు సోమవారం అని చెప్తే సోమవారం వేసుకుందామని చెప్పాను, కాబట్టి మీరు ఎట్టొకటి సెట్ చేయాలంటే సెట్ చేశారు. ఈ విషయాలను ఎందుకు చెప్పానంటే, నాకు గురువారం పని కాలేదే, ఎప్పుడు అవుతుంది, అసలు సోమవారం కూడా అవుతుందో అవదో అని నిజంగా నా హృదయంలో ఉంది. నిజంగా అలాంటి ఆలోచనలు, అలాంటి చింత, అలాంటి టెన్షను, అది మీకు ఉద్యోగాల్లో కావచ్చు, చేతి పనిలో కావచ్చు, మీరు వెళ్తున్న మార్గంలో కావచ్చు, ఈ ఆలోచనల ద్వారా బైబిల్ చెప్తా ఉంది ఏంటంటే, చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. ఇలాగ ఆలోచన చేస్తా ఉంటే ఏం జరుగుతుందంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఒకని హృదయంలోని విచారము మనిషిని కృంగజేస్తుంది, ఏమవుతుందో అని. బైబిల్లో యెజబెల్ రాని ఒక ఆమె ఉంది. ఆమె చాలా భయంకరమైన పాపాత్మురాలు. ఎందుకంటే ఆమెకి ఎవరైతే అడ్డుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా చాలా తెలివిగా చంపించేస్తా ఉంటది. ఆ ప్రాంతంలో దేవుని ఎరిగిన బిడ్డలు ఉన్నారని చెప్పి దైవ సేవకులను చంపించేసింది. తన భర్త ఒక తోటను ఆశపడ్డాడని ఆ తోట కలిగిన యజమాని చంపించేసింది అబద్ధ సాక్షుల్ని పెట్టి. అలాంటి క్యారెక్టర్ ఉంది యెజబెల్ది. అలాంటి యెజబెల్ రానికి అక్కడ ఒక రోషం కలిగిన దైవజనుడు ఏలియా నిలబడ్డాడు, మాట్లాడాడు. ఆయన దేవుని పక్షంగా నిలబడ్డాడని, నేను నిన్ను చంపేస్తానన్నది. ఎవరిని? దైవజనుడిని చంపేస్తానంటే అక్కడ జరిగిన సందర్భాన్ని చూడండి మీరు. 1వ రాజులు 19వ అధ్యాయము
3-4 వచనాలు నేను చదువుతాను. 1వ రాజులు 19వ అధ్యాయం 3-4 వచనాలు. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఈ యొక్క బద్రీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. ఏమి రాయబడింది అక్కడ? యెజెబెల్ అనే రాణి దైవజనుడికి వార్నింగ్ ఇచ్చింది, నేను చంపేస్తానయ్యా అని. అయితే ఈయన దైవజనుడు ఎంత దైవజనులైనప్పటికీ కొన్నిసార్లు మనుషులే కాబట్టి ఆందోళన, శరీర స్వభావం, ఈ శరీర రక్తం ఏం చేస్తుందంటే మనిషికి ఆందోళన గురి చేస్తుంది. మనిషికి ఆందోళన గురి చేస్తుంది. అంటే రక్తం ఎక్కువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ టెన్షన్, ఆందోళన బట్టి మనిషి రకరకాలైన ఆలోచనలకు వెళ్తాడు. ఈ టెన్షన్ వల్లే, టెన్షన్ అంటే మీరు చిన్నదనుకుంటారేమో, టెన్షన్ ఆందోళన వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా? టెన్షన్ ఆందోళన వల్ల చాలా మంది చంపేసే వాళ్ళు ఉన్నారు. టెన్షన్ ఆందోళన వల్ల ఎన్నో అఘాయిత్యాలకు దారి తీసే పరిస్థితులు సమాజంలో, వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దైవజనుడు కూడా నువ్వు ఇక తీసుకోయ్యా, ఇక చాలయ్యా, ఇంత మట్టుకు చాలు. చాలా మంది అంటుంటారు కదా, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఎందుకు బ్రతకడం, చచ్చిపోతే బాగుండేమో, ఇక చనిపోతే బాగుండేమో అని వారికి కలిగిన బాధలను బట్టి, కష్టాలను బట్టి అనుకుంటా ఉంటారు. నా ప్రియమైన సంగమా, మీకు కలిగిన కష్టాలు, ఆ బాధలు మరణానికి కారణము కావు, కానీ ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో నువ్వు విశ్రాంతి తీసుకుంటా ఉంటే దేవుడు పని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా! దేవుడు పని చేసేదానికి నీకు విశ్రాంతి ఇచ్చాడు. గడిచిన 2 రోజుల క్రితం హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకుంటే ఎక్స్రే తీశారు. డాక్టర్ అన్నారు, ఇంకా 18 నెలలు నీకు రికవరీ అయ్యేదానికి కష్టం అవుతుందయ్యా, నీకు అది ఇంకా పూర్తిగా అది అంటుకోలేదు, దాన్ని ఇంకా హీల్ కావలేదు, 18 నెలలు టైం పడుతుంది అన్నాడు. కొంచెం బాధ కలిగింది, ఏందబ్బా ఇంతకాలమా అన్నట్లుగా. సరే ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న విశ్వాసం, ధైర్యంతో ఆయన చెప్పాడు, అంటే బలపరిచేదానికి 2 నెలలు అయిపోద్ది నీకు అని చెప్పి. సంతోషమే. అయితే నేనేమనుకున్నానంటే వాక్యం ధ్యానించేటప్పుడు, అయ్యా 18 నెలలు నువ్వు నాకు రెస్ట్ ఇచ్చావంటే నా పనులు నువ్వేదో చేయబోతున్నావేమో అనుకుంటున్నా. హల్లెలూయా! ఒకవేళ నాకు కావలసినవి, నాకు ఇవ్వాల్సినవి, లేకపోతే నాకు ఏదైనా ఇష్టమైనవి నువ్వు చేయబోతున్నావేమో. ఆదాము గాఢ నిద్రపోతూ ఉండగా స్త్రీని సృజించాడు దేవుడు. సొలొమోను రాజు అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా, చాలా మంది వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత తన కష్టార్జితం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే చింతిస్తూ వారి దేహాల్ని పాడు చేసుకుంటున్నారు. అయితే నేనేం చెప్పాను? మొదటిగా ఏం చెప్పాను? చింతని ప్రార్థనగా మార్చుకోవాలి. హన్నా ప్రార్థన చేసింది, ఏలియా ప్రార్థన చేశాడు. 2 విషయాలు చెప్పిన ముగించేస్తాను. కీర్తన 55:22లో మనం చూస్తే పిల్లారా, కీర్తన 55:22లో దావీదు తీవ్రమైన బాధ, భయము, శత్రువుల ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు. చాలా భయంకరమైన బాధలో, శత్రు భయంలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు అంటున్నాడు, 55వ కీర్తన 22, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదరించును. మొదటిది మనం ఏం చేయాలంటే మన చింతను ప్రార్థనగా మార్చుకోవాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే మన భారమును యెహోవా మీద మోపాలి, అంటే ఆయనకి అప్పగించాలి. ఇక అటువంటి అర్థంతో కూడిన వాక్యమే దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. 37వ కీర్తన 5వ వచనాన్ని మీరు చూస్తే, 37వ కీర్తన 5వ వచనం, అక్కడున్న మాటలు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొనుము, ఆయన కార్యము నెరవేర్చును. హల్లెలూయా! దావీదు మహారాజు ఈ మాట అంటున్నాడు. దుష్టులు అభివృద్ధి పొందుతున్నప్పుడు వారిని గురించి, నీతిమంతులు బాధపడుతున్నప్పుడు వారిని గురించి అంటాడు, మీరు కోపగించుకోబాకండి,
ఆందోళన పడబాకండి, టెన్షన్ పడబాకండి, కాని మాటలు మాట్లాడబాకండి. మీరేం చేయాలంటే మౌనంగా ఉండండి. మీ మార్గమును దేవునికి అప్పగించండి. ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడని దావీదు మాట్లాడుతున్నాడు. 3 విషయాలు. చింతను ప్రార్థనగా మార్చాలి. రెండవది, మన భారమును దేవుని మీద మోపాలి. మనం ఏదైతే చేయబోతున్నామో దాన్ని దేవునికి అప్పగించాలి. ఈ 3 విషయాల్ని మీరు గమనించాలి. ప్రాముఖ్యంగా మనం చేయకూడని విషయాలు ఏంటంటే, చూడండి, చేయవలసిన విషయాలు ఏంటో చెప్తాను. సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాలు. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అంటే మన యొక్క ఆలోచనలను ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయముతో యెహోవా యందు మనం ఏం చేయాలా? నమ్మకం ఉంచాలి. అదే 6వ వచనంలో ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అప్పుడు నీ త్రోవలను ఆయన సరాలం చేస్తాడు. కాబట్టి మీకు కలిగిన ఆందోళన, టెన్షన్, దిగులు, విచారాలన్నీ పోవాలంటే మీరు ఆ దిగుల్లోనే ప్రార్థన చేయాలి. హన్నా ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయాలి. ఏలియా చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన. వారు ఎన్నో ఒత్తుల్లో, శత్రు భయాల్లో, భయంకరమైన శోధనలో, బంధకాల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేశారు. ఈరోజు చాలా మంది వారికి కలిగిన టెన్షన్లో ప్రార్థన చేయరు. ఒకవేళ నీవు ఉద్యోగంలో టెన్షన్ పడుతుండొచ్చు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేయి, జరిగే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీకు కలిగే ఆ బలహీనతలు కావచ్చు, కుటుంబంలో అసమాధానం కావచ్చు, నెమ్మది లేని పరిస్థితులు కావచ్చు. ఈ రోజున ఉద్యోగాలు, పని బాటల్లోనే కాదు, కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. కుటుంబంలో కూడా ఆలోచనలతో కూడిన పరిస్థితులు మనకు వస్తాయి. అయితే వీటన్నిటికీ కారణం, ఆయుధం ఏంటంటే ప్రార్థనే. హన్నా చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన ఈరోజు మనం కలిగి ఉండాలి. దావీదు అంటాడు, నీ భారం యెహోవా మీద మోపుము అంటాడు. నీ మార్గాన్ని దేవునికి అప్పగించుము అంటాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకని సొలొమోను రాజు మాట్లాడతాడు. అప్పుడు నీ త్రోవలన్నీ ఆయన సరాలం చేస్తాడు అని మాట్లాడతాడు. ఈ రోజున నీ త్రోవలు సరాలం కావాలంటే, నీ హృదయంలో నెమ్మది కావాలంటే, నీ కుటుంబంలో తిరిగి నూతనమైన సంతోషం కావాలంటే, నీకు కలిగిన కఠినమైన పరిస్థితుల్లో నీవు ప్రార్థనకై మోకరించాలి. ప్రార్థనకై నువ్వు మోకరించినప్పుడు నీ హృదయానికి గొప్ప సమాధానం ప్రభు కలిగిస్తారు. నీ కుటుంబంలో నెమ్మది ఇస్తారు. నువ్వు చేయబోనుకున్న నీ పనులను ఆయనే చేస్తాడు. నీకేదైతే అవసరమో అన్నీ ఆయనే చేస్తాడు. కానీ మనం చేయకూడని పని ప్రాముఖ్యంగా ఏంటంటే, కూర గురించి, తిండి గురించి, వస్త్రాల గురించి, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా ఈ రోజు నీకేం కావాలో ప్రభువుని అడిగి సంతృప్తిగా ఆ దినము నువ్వు సంతోషించు. ప్రభు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి హృదయంలో నెమరు వేస్తూ